అరే 31 దగ్గరికి వస్తున్నాయి. ఓడి సప్పుడే చేస్తలేడు. మరి దావతున్నట్టా లేనట్టరా? ఏ దావత దేమద్ర రాజా ఒక్కడగా పనిచేయరు కదరా, వట్టిగా నిలబడతారు. మొత్తం పనంతా నేనేయాలా? దావత దేమద్ర పోయినా సరే ఒక్కొని మీద వేసుకొని చేసిన ఆడు జిమ్మల ఫ్రై చేయాలా, ఆడి చికెన్ కూర అండల్లా ఒక్కడగా మాటి బందే చల్. అరే నువ్వు పని చేసినందుకు ఆ 2 బీర్లు ఎక్కించినాం కదరా, మళ్ళీ ఎందుకు జోళ్ళు ఎత్తున్నావురా నవీన్గా? అరే ఈసారి అందరం సమానంగా పనిచేసిరే, అందరు సమానంగా రావుడురా అంతే. ఇక రాజమామ నువ్వు గంజులు పట్టుకురా సరేనా? అరే గంజులన్న గుర్రా మీకు దండం పెడతా. పోయిన సరే మా అవ్వ సీపిరేట పడి అనిపిందిరా. కాట్లారా మీరు ఫుల్ తాగి అన్నారు, ఆ గంజులు అట్టనే ఉన్నాయి. ఓడదమ్మిండ్రా మళ్ళీ ఇంటికి తీసుకపోతే మా అవ్వ నన్ను సీపిరేట పడి అనిపింది. అయిపోయి చల్ నేను గంజులు లేదేం లేదురా. అయ్యే రాజమామ ఈసారి దోమిస్తారా? నేనే దోమిస్తా సరేనా? నువ్వే తీసుకురా గంజు తీసుకురా. నేనే నమ్మకం లేరా. అరే రాజా నీ అమ్మ నిన్ను నమ్మితే నేను గంగల పడ్డట్లే. ఇక ఊరిని అక్క గింత నమ్మకం లేదు ఆరా నా మీద. సరే పోనీ గంజలు ఎట్లనే సెట్ చేద్దాం గానీ మరి ఆడదాదామా బీర్లు తాగుదాం రా? ఏ బీర్లు వద్దురా, సల్లసలికి బీర్లేం తాగుతావురా? ఆడదాదాం ఆడు. మామ నాకైతే థమ్స్అప్ తీసుకురారా. ఒరే ఆడకున్నాడా మళ్ళేమారా నువ్వు మళ్ళీ ఎప్పుడు బంద్ చేస్తావి? నువ్వు ఎప్పుడు బంద్ చేస్తావో ఎప్పుడు చల్లేస్తావో ఓడికి తెలియదురా. మళ్ళేమాయ్ ఏ మామ నేను మళ్ళీ అవర్ తిట్టిందిరా నన్ను, నేను బంద్ చేసిన. నువ్వు దావత్ ఖర్చులు వద్దు మన్నద్దు, సప్పుడాక థమ్స్అప్ ఇంకపోయి ఇంటికి తాగు.